Did you know that the word Christian is mentioned 3 times, but the word disciple is mentioned over 250 times in the New Testament? అంటే శిష్యుడు అనే మాట మాటి మాటికి యేసుక్రీస్తు ప్రభువు అదేవిధంగా నూతన నిబంధన అంతట్లో కూడా 250 సార్లు కంటే ఎక్కువగా మెన్షన్ చేయబడి ఉంది. ఎందుకు అంటే క్రైస్తవ పిలుపు కేవలము క్రీస్తు నామం ధరించుకోవడానికి కాదు, కానీ ఆయన శిష్యుడిగా మారడం కొరకు. Hello everyone, welcome to Bible Eyes, seeing life through scripture. Today we have a special guest with us, Pastor Joel. Thank you for being on Bible Eyes. We're so glad to have him on our podcast. Thank you for this opportunity and praise God to everyone. Yeah. Thank you Sam Nehemiah for this opportunity. Yes brother Joel, so మనము శిష్యత్వం గురించి చాలా విషయాలు అసలు బైబిల్లో చాలా సంగతులు ఉన్నాయి. అసలు మనకి చాలా బుక్స్ కూడా శిష్యత్వం మీద రాశారు. సో అంతా మాట్లాడడానికి మనకి సమయం సరిపోదు అండ్ వీ నీడ్ టు హ్యావ్ లాట్ ఆఫ్ టైం. కానీ ఇన్ ద బిగినింగ్లో ప్రారంభంలో అసలు శిష్యుడు ఎవరు, హూ ఈజ్ అ డిసైపుల్ అని మనం ఆలోచన చేయాలి. అంటే ఎలా గుర్తుపట్టొచ్చు ఒక శిష్యుడిని, హూ ఈజ్ అ డిసైపుల్? శిష్యుడు అనగానే మనకి గుర్తొచ్చేది పాట పాడాడు శిష్యుడు, లేకపోతే చిన్న వాక్యం చదివాడు శిష్యుడు, లేకపోతే అతను చర్చికి వెళ్ళాడు శిష్యుడు అనేది ఇప్పుడున్న పరిస్థితి. కానీ మనము దేవుని వాక్యాన్ని దేవుని గమనించినప్పుడు నిజమైన శిష్యుడు ఎవరంటే 3 విషయాలు. మొదటిది ఫాలోయింగ్ క్రైస్ట్, క్రీస్తుని వెంబడించుట. మరి క్రీస్తు వలె ఉండుటకు వాక్యము చదవాలి, ప్రార్థన చేసుకోవాలి. సో క్రీస్తు యేసే ఎలా ఉన్నారో, యేసుక్రీస్తు ఎలా ఉన్నారో ఆయన వలె ఉండుటకు ఆయన వెంబడించాలంటే మరి మనం ఆయన ఎక్కడ చూడగలం? వాక్యంలోనే మనం చూడగలం. కరెక్ట్. అందుకే మీరు చెప్పింది ఎంత వాస్తవం. యాక్చువల్లీ మనకు తెలుగులో అంటే 6 నెలలు ఒకరితో ఉంటే వారు వీరైతారు. సో మనం ఎంత దేవునితో సహవాసం చేసి ఆయన తెలుసుకుంటుంటే ఖచ్చితంగా మనం ఆయన శిష్యులుగా మారుతాం. అందుకే అపోస్తుల కార్యాల్లో కూడా మొదట అంత్యోకులో శిష్యులు క్రైస్తవులని పిలువబడ్డారు. వారు శిష్యులుగా ఆయనను వెంబడిస్తున్నారు కాబట్టి అరే వీళ్ళు చిన్న క్రీస్తులాగా వెంబడిస్తున్నారని పిలువబడ్డారు. సో అవును బ్రదర్, మీరు చెప్పింది ఎంతకన్నా నిజమే. ఆయన శిష్యులు ఉండాలంటే ఆయనను వెంబడించాలి, ఖచ్చితమైన నమ్మకత్వంతో ఆయనను వెంబడించాలి. ఎట్లా అంటే నేను ఆయనలా గడ్డం పెంచుకుంటాను, జుట్టు పెంచుకుంటానంటే కాదు, కానీ ఆయన మాట, ఆయన నడవడి, ఆయన కోరికలు అన్నిట్లో కూడా మనం క్రీస్తుని వెంబడించాల్సిన అవసరం ఉంది. సో అట్లా ఉన్నట్లయితే నిజమైన శిష్యుడిగా మనం ఉండగలం. రెండవ విషయము ఏంటంటే బికమింగ్ లైక్ క్రైస్ట్, క్రీస్తు వలె మార్చబడుట, క్రీస్తుని వెంబడించుట, క్రీస్తు వలె మార్చబడుట. చాలా మంది అనేకమైన విషయాల్ని వెంబడిస్తారు కానీ మార్చబడలేరు. కొంతమంది మార్చబడతాం, కొంతమంది సో రెండవది, ఎప్పుడైతే నీవు దేవుని మాటను క్రీస్తుని గురించి నేర్చుకున్నావు, అలా నడవాలనుకుంటున్నావు. ఎగ్జాంపుల్గా ఒక విషయం ఏంటంటే యేసయ్య జీవితంలో ద సీక్రెట్, ఇఫ్ యూ ఆస్క్ యేసయ్య నీ సీక్రెట్ ఏమై ఉన్నదయ్యా, వాట్ ఈస్ ద సీక్రెట్ అని అడిగితే ఆయన చెప్పేది ఏంటంటే ప్రేయర్ లైఫ్, ప్రార్థన జీవితం, పెందల కడనే. సో బికమింగ్ లైక్ క్రైస్ట్, ఫాలోయింగ్ అంటే క్రీస్తు ప్రార్థన చేసేవారు, బికమింగ్ లైక్ క్రైస్ట్. రెండోది క్రీస్తు వలే నువ్వు కూడా ప్రార్థన చేయడానికి చేయాలి, ఆరంభించాలి. ఎగ్జాక్ట్లీ. సో రెండో విషయంగా నిజమైన శిష్యుడు డిసైపుల్ మనము అర్థం తీసుకుంటే రెండోది బికమింగ్, క్రీస్తు వలె మార్చబడుట, ఆయన చేసినట్టుగా ఆయన నడిచిన విధముగా మనము నడుచుట. అది రెండో విషయం. వాస్తవం మీరు అన్నట్టు. అంటే వెంబడించడం ప్రారంభించినప్పుడు ఆయనలాగా మార్చబడాలి. అంటే ఆయనని వెంబడించే మార్గంలో మనం కూడా మారాలి. అవును. మనలో ఇంకా ఏమాత్రం ఇక జీవించువాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవించున్నాడు అని పౌలు అన్నట్టు. అంటే మన అలవాట్లు కానీ, మన నడవడి కానీ, మీరు అన్నట్టు మన పెందల కాడే లేచి ఆధారపడడం కానీ, ఇవన్నీ మనలో కలగాల్సిన అవసరం ఉంది. నేర్చుకున్నవన్నీ మనము జీవితంలో అప్లై చేసుకోకపోతే మనం ఎప్పటికీ ఆయనలాగా మారలేదు. సో శిష్యుడు ఆయనలాగా మారేవాడుగా, అవును, హి హాస్ టు బికమ్ లైక్ హిస్ మాస్టర్. అంత శ్రేష్టమైన భాగ్యము దేవుడు మనకి ఇచ్చాడు. మూడవ విషయం ఏంటంటే వాట్ ఈస్ ఎ డిసైపుల్, శిష్యుడికి లివింగ్ ఫర్ క్రైస్ట్, క్రీస్తు కొరకు జీవించాలి. ఎగ్జాక్ట్లీ. నువ్వు క్రీస్తుని వెంబడించావు, క్రీస్తు లాగా మారుతా ఉన్నావు. ఎగ్జాక్ట్లీ. మారిన నీవు క్రీస్తు కొరకు జీవించుట అనేది చాలా ప్రాముఖ్యమై ఉన్నది. మరి వీఆర్ ఇన్ ఏ టఫ్
టైమ్స్ నౌ. మనమున్న టైమ్స్ చాలా క్లిష్టంగా ఉన్నవి. అయినప్పటికీ మరి ఇందాక మీరు అన్నట్టు బ్రతుకుట క్రీస్తే చావైనా లాభమే. సో ఇన్ ద టైమ్స్ కొన్ని టైమ్సే మన జీవితంలో నిలబడే క్రీస్తు కొరకు నిలబడే సమయాలు వస్తాయి. ఆ టైంనే మనము వి షుడ్ నాట్ రాజీ పెట్టకూడదు, మనం అమ్మి వేయకూడదు, మనము సర్లే ఈ టైంని తర్వాత చూసుకుందాంలే అనకూడదు. సో లివింగ్ అక్కడ క్రీస్తు కొరకు జీవిస్తున్నామా లేదా అనేది మన జీవితాల ద్వారా ఇతరులకి కనబడుతుంది. సో మూడవది నిజమైన శిష్యుడు క్రీస్తు కొరకు జీవించేవాడుగా ఉన్నాడు. పౌలు అంటున్న మాట అదే, బ్రతుకుంది నేను కాదు, నేను మరణించాను అంటే నా జీవితము కాదు, నా శరీరము కాదు. నౌ వాట్ ఐ లివ్ ఈస్ ఫర్ క్రైస్ట్. ఇప్పుడు జీవిస్తుంది ఇంకా క్రీస్తు కొరకే. సో ఇప్పుడు నా హెడ్ కాదు, నేను కనబడుతుంది నా హెడ్ ఏమో, బట్ ద రియల్ నన్ను నడిపిస్తుంది ఇప్పుడు క్రీస్తు. ఆయన శిరస్సుగా ఉండి నన్ను నడిపిస్తూ ఉన్నాడు. సో నేను ఇంకా క్రీస్తు కొరకే జీవిస్తాననేది. అంటే యాక్చువల్లీ ఇది ఈజీ కాదు అండ్ ఒక రోజులో ఏం జరిగిపోదు, ఇట్ టేక్స్ టైమ్, బట్ డెఫినెట్లీ గాడ్ విల్ హెల్ప్ అస్ టు బీ హిస్ డిసైపుల్స్. అండ్ అదే ప్యాసేజ్లో ఏమని వివరింపబడుతుందంటే, మీరు మీ తల్లిని, తండ్రిని, అక్కని, చెల్లని, లేకపోతే మీ బంధుమిత్రులు ఎవరు నాకంటే ఎక్కువగా ప్రేమిస్తే నాకు పాత్రుడు కాదు అని వివరింపబడుతుంది. సో అంటే శిష్యుడు పూర్ణ హృదయంతో యేసు ప్రభువుని ప్రేమించాలి ఖచ్చితంగా. కేవలము ఒక ప్రేక్షక పాత్ర లేకపోతే దూరం నుంచి నిల్చొని చూడడానికి పిలువబడలేదు, కానీ ఆయన వెంబడించడానికి పిలువబడ్డాం. సో నిజమైన శిష్యుడు అన్నప్పుడు 3 విషయాలు ప్రారంభంలో నేర్చుకున్నాం. ఇట్స్ లైక్ ఫాలోయింగ్ క్రైస్ట్, ఇట్స్ బికమింగ్ లైక్ క్రైస్ట్ అండ్ ఆల్సో లివింగ్ ఫర్ క్రైస్ట్. ఐ థింక్ ఈ విషయాల ద్వారా మనల్ని మనం శిష్యులుగా ఉన్నామో లేదో కూడా చెక్ చేసుకోవచ్చు అనుకుంటాను. అవును సార్, ఎగ్జాక్ట్లీ. మరి శిష్యుని గురించి అనేకమైన విషయాలు లేకపోతే వాక్యాలు లేఖన భాగాలని ఉన్నాయి, కానీ మరి అన్నీ మనం చూడడానికి సమయం కాదు కాబట్టి మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఉన్న కొన్ని విషయాలను మనము చూద్దాం. మరి మొదటి నుండి చివరి వరకు చదివినప్పుడు దేవుని యొక్క వాక్యంలో ఈ అధ్యాయంలో మనకి కొన్ని అంశాలు కాన్సన్ట్రేటెడ్గా శిష్యుడి గురించే రాయబడినట్లుగా, యేసయ్య శిష్యత్వం గురించే మాట్లాడుతున్నట్టుగా మనకు కనబడుతుంది. మొదటిది ఇట్స్ ఇన్ ఫస్ట్ వర్స్, మొదటి వచనంలో చదివితే, ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చాను. సో ద ఫస్ట్ థింగ్ ద డిసైపుల్ హ్యాస్ ఈజ్ అథారిటీ ఆఫ్ ఎ డిసైపుల్. ఒక శిష్యుడికి అధికారమును దేవుడు ఇచ్చినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. రియల్లీ నవే డేస్ ఆల్సో అందరికీ అధికారం గురించి చూస్తూ ఉన్నారు. అలాగని శిష్యుడిగా ఉన్నందున నాకు ఏమీ లేదు అనుకోవడానికి లేదు. జీసస్ గేవ్ అథారిటీ, అది వారికి అధికారం ఇచ్చాను. సో అథారిటీ దేవుడు అనుగ్రహించాడు. సో అధికారం దేనికి సంబంధించిందంటే టు చేంజ్ ద లైఫ్స్ ఆఫ్ పీపుల్. ఎగ్జాక్ట్లీ. సో డిసైపుల్స్ కి దేవుడు అధికారం ఇచ్చిన్నాడు. అంటే అధికారం అనేది శిష్యుడి నుంచి రాదు, కానీ శిష్యుడు ఆధారపడే దేవుడే అధికారాన్ని ఇస్తాడు. అండ్ అధికారం ద్వారా అన్నిటికంటే గొప్ప వార్తను ప్రకటించే అధికారం, ఆ మెసేజ్ ని డెలివర్ చేయడానికి God has given us. Very true. That would be the next point also. రెండవది మనం చూసినప్పుడు 7వ వచనము, వెళ్ళుచు పరలోక రాజ్యం సమీపించున్నదని ప్రకటించుడి. డిసైపుల్కి దేవుడు ఒక వర్తమానాన్ని ఇచ్చాడు, మెసేజ్ ఆఫ్ ఎ డిసైపుల్. కరెక్ట్. మెసేజ్ లేకుండా డిసైపుల్ లేడు. ఎవ్రీ పర్సన్, ఎవ్రీ లైఫ్ విల్ స్పీక్ సమ్ మెసేజ్ అవుట్. అయితే ఒక శిష్యుడి దగ్గరికి, డిసైపుల్ దగ్గరికి వచ్చేసరికి హీ గేవ్ ద మెసేజ్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. పరలోక రాజ్యం యొక్క మెసేజ్ని దేవుడు ఇచ్చాడు. సో హూ ఈజ్ ఎ ట్రూ డిసైపుల్, హూ ఈజ్ ఇన్ ద డిసైపుల్షిప్ అంటే శిష్యరకంలో ఉన్నవారు, దే స్పీక్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆర్ ద మెసేజ్ ఆఫ్ హెవెన్. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ మెసేజ్ని వారు, సువార్తని వారు ప్రకటించేవారుగా ఉన్నారు. దీస్ డేస్ మనకి ఏమి అర్థమైందో లేకపోతే ఏమి ఆలోచిస్తున్నామో, ఏమి తెలిసిందో ఇష్టానుసారంగా మాట్లాడే మాటలు శిష్యుడికి తగవు. కరెక్ట్. ఇట్ హ్యాస్ టు బి ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ మెసేజ్. అండ్ ఎవ్రీబడి స్పీక్స్ సంథింగ్, అందరూ కూడా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉన్నారు. బట్ ద ట్రూ డిసైపుల్స్ మౌత్ షుడ్ స్పీక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, ద వర్డ్ ఆఫ్ గాడ్ ఓన్లీ. దేవుని మాట మాత్రమే మాట్లాడే నోటిగా శిష్యుని యొక్క నోరు ఉండాలి. కరెక్ట్. సో దట్ ఈస్ వాట్
ద మెసేజ్ ఆఫ్ ఎ డిసైపుల్ షుడ్ బి అబౌట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. కొంచెం కిందకి రాగలిగితే ఈ మత్తయి సువార్త 10వ అధ్యాయంలో మరొకటి మనకి కనబడుతున్న మాట 16వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ఇదిగో నేను తోడేళ్ల మధ్యకు గొర్రెల మధ్యకు పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను కనుక పాముల వలె వివేకులను పావుల వలె నిష్కపటులై ఉండుడి, మనుషులను గురించి జాగ్రత్త పడుడి అనే మాట చూస్తూ వారు మిమ్మల్ని మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరాల్లో మిమ్మల్ని కొరడాలతో కొట్టింతురు. సో థర్డ్ ఆస్పెక్ట్ ఆఫ్ బీయింగ్ ఎ డిసైపుల్, శిష్యుడిగా ఉన్నందుకు, శిష్యరికంలో మనం వెళ్తున్నందుకు దేవుని మాట చెప్తున్న మరొక మాట ఏంటంటే యూ విల్ గో త్రూ పెర్సిక్యూషన్. శ్రమ గుండా నువ్వు వెళ్తావు. మరి ఈ దినాలలో శ్రమ రాదు, కష్టం రాదు, అంతా సుఖంగానే ఉంటుంది. నీకు ఇంకా దారిలో నీకు స్పీడ్ బ్రేకర్స్ ఏముండవు, గోతులు ఉండవు, అడ్డంకులు ఏముండవు అనేది దట్ ఈస్ అ రాంగ్ గాస్పెల్. ఎగ్జాక్ట్లీ. జీసస్ యేసయ్యే చెప్పారు, మీకు లోకంలో శ్రమ కలుగును, అయితే నేను లోకమును జయించి ఉన్నాను, ధైర్యంగా తెచ్చుకోండి. దట్ ఈస్ ద ట్రూ గాస్పుల్. మీరు ఎలాగున్నా బేబే అది రైట్ కాదు అనేది రాంగ్. ఇక్కడ యేసయ్య చెప్తున్నారు, శిష్యుడికి శ్రమ కలుగును, శ్రమ కలుగును, కానీ ధైర్యంగా ఉండండి, ఎందుకంటే శ్రమలకి మించిన దేవుడు మన దేవుడే. సో ద పెర్సిక్యూషన్ ఆఫ్ ఏ డిసైపుల్ గురించి దేవుడు ఆ శ్రమను గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఎగ్జాక్ట్లీ. సో ఇట్స్ నాట్ అన్ ఈజీ రోడ్. ఒక ఈజీ రోడ్ లాగా డిసైపుల్ లాగా ఉంటుందంటే ఇట్స్ నెవర్ అన్ ఈజీ రోడ్. అందుకే ఐ థింక్ జాన్ చాప్టర్ 6లో కూడా ఇలానే చాలా మంది జన సమూహం ఆయనను వెంబడిస్తూ ఉంటారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు చాలా స్పష్టంగా ఆయన గురించి విశ్వాసం ఉంచమని ఆయన చెప్పినప్పుడు చాలా మంది, అంటే నా శరీరంను మీరు తినాలి, నా రక్తం తాగాలంటే నాలో విశ్వాసం మీరు ఉంచాలి, మీరు నా యందు సంపూర్ణంగా విశ్వాసం ఉంచాలని మాట్లాడుతున్నారు. వాళ్ళకి అర్థం అవ్వకుండా వారు వెళ్ళిపోతారు తిరిగి. యేసుక్రీస్తు ప్రభు వారి గురించి చెప్తారు, మీరు నన్ను వెంబడించింది ఎందుకు వెంబడిస్తున్నారంటే నన్ను ఏదో ఇష్టపడి నాలో ఏదో విశ్వాసం ఉంచి కాదు, మీరు ఫుడ్ దొరికింది మీకు, నేను మీ అందరికి ఒక 5,000 మందికి ఫుడ్ ఇచ్చాను కనుక మీరు నన్ను రాజు చేయాలనుకుంటున్నారు, నా వెంబడి వస్తా ఉన్నారు, కానీ పరలోకం నుంచి వచ్చే రొట్టె కొరకు వెతకండి అయ్యా, దీని గురించి కాదు అన్నప్పుడు వాళ్ళందరూ తిరిగి వెళ్ళిపోయినారు. ఎందుకంటే ఇంత కష్టమైనవి మేము ఎట్లా తీసుకోగలుగుతామో అని అన్నారు. అంటే వాళ్ళకి మంచి దేవుని నుంచి కావాలి, యేసయ్య నుంచి మంచి కావాలి, ఆహారం కావాలి, కానీ ఆయన చెప్పే మాటలు సూటిగా ఉండి అవి శ్రమ కలుగుతున్నాయి అన్నట్టు వివరిస్తే మాత్రం వద్దు. సో నిజంగా అంటే వీ నీడ్ టు అండర్స్టాండ్, ఈ రోజుల్లో యేసు ప్రభు శిష్యుడుగా నేను ఉంటాను అంటే అది ఫ్యాన్సీగా ఉండకపోవచ్చు, అది మనకి అభినందన తీసుకొని రాకపోతుండొచ్చు ఇక్కడ ఈ లోకంలో, బట్ స్టిల్ వీ హ్యావ్ టు వాక్ ఆన్ ద పాత్ ఆఫ్ డిసైపుల్షిప్ బేరింగ్, ఎందుకంటే ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఆన్ దిస్ పాయింట్, మరి ఈ పాయింట్ శామ్ బ్రదర్ చెప్పిన విధంగా ఒక డిసైపుల్ని, ఒక దేవుని సేవకుడిని, విశ్వాసిని, లేకపోతే ఒకరి విశ్వాసాన్ని, ఫెయిత్ని నువ్వు చూసిన దాన్ని బట్టి లెక్క వేయకు. ఎందుకంటే పేతురు నిలబడి మాట్లాడగా 3,000 మంది రక్షించబడ్డారు, అదే స్టెఫను నిలబడి మాట్లాడగా చంపబడ్డాడు. కరెక్ట్. నువ్వు ఎవరిని లెక్కేసి ఇతను నిజమైన శిష్యుడు, ఇతను నిజమైన శిష్యుడు కాదు, ఇతను గొప్ప పరిచయం చేశాడు, ఇతను చేయలేదని చెప్పగలవు? చెప్పలేవు. సో అవే, అందుకనే జీసస్ మినిస్ట్రీలో కూడా దేర్ వేర్ 7,000, దెన్ దేర్ వేర్ 5,000, దెన్ దేర్ వేర్ 500, దాని తర్వాత 70, 12, ఆఖరి క్రాస్ దగ్గరికి వచ్చేసరికి దేర్ వేర్ 1. సో ద ట్రూ డిసైపుల్ మస్ట్ గో త్రూ. నిజంగా నిజమైన శిష్యుడు ఆ శ్రమ గుండా వెళ్ళినప్పుడే పరిపక్వంలోనికి వచ్చి దేవుని కొరకు నిలబడగలరు. ఎగ్జాక్ట్లీ, కరెక్ట్. సో దట్ ఈస్ వాట్, అదే యేసయ్య ఈ అధ్యాయంలో శిష్యత్వం గురించి, నిజమైన శిష్యుడి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎగ్జాక్ట్లీ, దట్స్ వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. అండ్ ఆ పాత్ మనం తీసుకోవడానికి వెనకడుగు వేయొద్దు. నిజంగా శిష్యుడిగా ఉండాలంటే ఖచ్చితంగా శ్రమ గుండా వెళ్ళాల్సిన అవసరం ఉంది. సో మూవింగ్ ఆన్, మరొక అంశాన్ని కూడా ఈ అధ్యాయము మనకి చాలా స్పష్టంగా, వాక్యము బైబిల్ చాలా ఇంపార్టెంట్ మన జీవితంలో. ఏ ఆస్పెక్ట్ కూడా బైబిల్ వదలలేదు. ప్రతి మనిషి దీనిలో వాక్యంలో ఉండగలిగితే, యాజ్ వీఆర్ టాకింగ్ ఆన్ దిస్ బైబిల్ ఐస్, సో వెన్ వి సీ బైబిల్ through the Bible as all the situations, we will find every solution. We will find the purpose of the life. So fourth గా, 4వ విషయంగా మనం చూసినప్పుడు ఇక్కడ 24వ వచనంలో, మత్తయి సువార్త 10వ అధ్యాయం 24వ వచనంలో, శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాదు,
దాసుడు యజమానుని కంటే అధికుడు కాదు. విచ్ షోస్ దేర్ ఈస్ ఎ మాస్టర్ ఫర్ ఎ డిసైపుల్. ఎగ్జాక్ట్లీ. మాస్టర్, హూ ఇస్ ద మాస్టర్? జీసస్ ఈస్ ద మాస్టర్. దట్స్ వాట్ యేసయ్యే ఆ మాస్టర్ అయి ఉన్నాడు. హీస్ హోలీ, హీస్ ప్యూర్, హీ హ్యాస్ ఆల్ ద అథారిటీ. కనుక ఎవరెవరో మాస్టర్స్ మనకు ఉండొచ్చు, కానీ ద ట్రూ మాస్టర్ వుడ్ బి, నిజమైన యజమానుడు యేసు క్రీస్తు అయి ఉన్నాడు. సో శిష్యుడికి ఖచ్చితంగా యేసయ్యే ఆయనకి మాస్టర్గా ఉండాలి. రూపాంతరము చెందినప్పుడు మరి పేతురు, యోహాను యేసయ్య కొండ మీద ఉన్నప్పుడు అక్కడ ఎలీషా, మోషే వస్తారు. వచ్చినప్పుడు వెంటనే వారు కన్నులెత్తి చూచినప్పుడు అంతా ఆ యొక్క క్లౌడ్ కనబడదు, వారు కనబడరు. వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరో వారికి కనబడలేదు. ఓన్లీ ద మాస్టర్. సో ఈ రోజుల్లో కూడా నిజమైన శిష్యుడిగా మనం ఉండుటకు, శిష్యరికంలో వెళ్ళుటకు యేసయ్యనే మనం చూచి ఆయనే మన యజమానుడిగా కొనసాగుదాము గాక. సో ఆ విషయాన్ని కూడా దేవుడు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. మరి మరొక అంశంలోనికి, మరొక పాయింట్లోనికి ఈ అధ్యాయంలో మనం వెళ్తే 25th 25వ వచనం చదివితే, శిష్యుడు తన బోధకుని వలెను, దాసుడు తన యజమాని వలెను ఉండిన చాలు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. ద లైఫ్ పర్పస్ ఆఫ్ ఎ డిసైపుల్. 5th పాయింట్, ద లైఫ్ పర్పస్ ఆఫ్ ఎ డిసైపుల్. మన జీవిత ఆశయం ఏంటంటే యజమానుడి వలె ఉండుట. కరెక్ట్. ఈ దినాల్లో చాలా మందికి రోల్ మోడల్స్ ఉన్నారు. ప్యాంట్ ఏంటి అలా ఉందంటే ఫలానా దగ్గర మేము నేర్చుకున్నాం. అయితే నీ హెయిర్ స్టైల్ ఏంటి, లేకపోతే నీ వే ఆఫ్ టాకింగ్ ఏంటి, లేకపోతే నీ మేనరిజం ఎక్కడి నుంచి వచ్చింది, ఫలానా రోల్ మోడల్. సో ద లైఫ్ పర్పస్ ఆఫ్ ఎ డిసైపుల్, మన జీవిత ఆశయం ఒకటే, యజమానుడి వలె అనగా యేసయ్య వలె మారుట. అది కూడా యేసయ్య ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తారు. సో డిసైపుల్ అంటేనే అది ఏంటంటే లెర్నర్ ఆర్ స్టూడెంట్ ఆఫ్ ద మాస్టర్. అంటే ఆ మాస్టర్ నడిచిన నడకలో మనం నడవడం, అదే మన పర్పస్. అంటే మనము మన పర్పస్ ని సెట్ చేసుకోం, బట్ మన మాస్టర్ ఆల్రెడీ మనకు చెప్పిన పని ఉంది కనుక, చెప్పిన ఉద్దేశం ఉంది కనుక దానిలోనే మనం నడవాల్సిన అవసరం ఉందని ఖచ్చితంగా ఐ థింక్ అక్కడ మనం ఆలోచన చేయవచ్చు. అవును సార్. సో జీసస్ యేసే చాలా స్పెసిఫిక్గా, చాలా ఖచ్చితంగా ఈ విషయాల్ని ఒక డిసైపుల్ జీవితంలో ఉండేలాగున ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. 6వదిగా మనము 34th వర్స్ చదువుదాం. నేను భూమి మీద సమాధానమును పంపవచ్చి తినని తలంచకుడి, ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు. ఈ వర్డ్ ఒక్కటే మనం చూసినప్పుడు యేసయ్య సమాధానకర్త కదా, నేనేమో ఖడ్గాన్ని పంపడానికి వచ్చాను అంటున్నారేటి అనే మాటను. దట్స్ వై ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, వాక్యాన్ని ఎప్పుడు ఒక్క మాటలో చూసి మనం ఇదే అని పట్టుకొని వెళ్ళకూడదు. వీ హ్యావ్ టు జూమ్ అవుట్. మనం బయటికి వచ్చి ఓవర్గా మొత్తం అంతా చూడాలి. అందుకనే వాక్యంలో రాబోతుంది, ఆల్ స్క్రిప్చర్ ఇస్ గాడ్ బ్రెత్. మొత్తం అంతా దేవుని మాట గాడ్ బ్రెత్. దేవుడు దానిని అంతా తన మాటగా ఆయన ఎంచాడు కనుక అంత మాటను తీసుకొని, దట్స్ వై దేర్ ఆర్ లాట్ ఆఫ్ డివిజన్స్ దీస్ డేస్ బికాస్ ఆఫ్ ఓన్లీ వన్ వర్డ్ ఆర్ వన్ సెంటెన్స్. అయితే ఇక్కడ సమాధానం కాదు, నేను ఖడ్గమనే పంపవచ్చు తిని అనే మాటను దేవుడు చెప్తున్నాడు. సో 6వ విషయముగా కాన్సిక్వెన్సెస్ ఆఫ్ బీయింగ్ ఎ డిసైపుల్. శిష్యుడిగా ఉన్నందుకు వచ్చిన పరిణామాలు. ముందన్నారు యేసయ్య మీకు శ్రమ కలుగునన్నారు. ఇక్కడ మీరు శిష్యుడిగా ఉన్నందుకు మీకు కలిగే ఇబ్బంది పరిస్థితులు ఏంటి, పరిణామాలు మనం ఎదుర్కొంటాం. మరి ఒక ఇంటిలో నువ్వు దేవుని శిష్యుడిగా ఉన్నందుకు నీ కుటుంబం నిన్ను ద్వేషించవచ్చు, సమాజం నిన్ను ద్వేషించవచ్చు. నౌవేడేస్ ఆల్సో మరి దేవుని బిడ్డలైనందుకు, శిష్యులైనందుకు ఎన్నో పరిస్థితులని ఎదుర్కొంటా ఉన్నారు. అయినా క్రీస్తే యజమానుడిగా ఉన్నందున బలము ఏంటంటే, నేను వెనక్కి అడుగు వేయను, నా శిరస్సు పోయినా పర్లేదు అని చాలామంది చాలా చోట్ల యేసయ్య కొరకు నిలబడుతున్నారు. ఎందుకంటే దే నో ద ట్రూ మాస్టర్ ఇస్ జీసస్ ఓన్లీ. యేసయ్యే నిజమైన నాయకుడు, యజమానుడని వారికి తెలుసు. కాబట్టే నేను నమ్మిన యేసు ఈ విశ్వాసము నన్ను సిగ్గుపరచదు, దిస్ ఈస్ ట్రూ అని నమ్మారు. కాబట్టే దే ఆర్ రెడీ టు ఫేస్ దిస్ కాన్సిక్వెన్స్. పరిణామాలు ఎదుర్కోవడానికైనా వారు సిద్ధంగా ఉన్నారు. దట్స్ వెరీ ట్రూ. సో కాన్సిక్వెన్సెస్ అనేవి ఉంటాయి. పరిణామాలు ఎదుర్కోవడానికి సిద్ధమైన శిష్యులుగా
ఖచ్చితంగా ఈ రోజుల్లో మనందరం నిలవాల్సిన అవసరం ఉంది. వెనుకడుగు వేయకూడదు, ముందుకి కొనసాగాలి. సో చిన్నదవ్వచ్చు, పెద్ద అవ్వచ్చు, శ్రమ కలుగునని అందుకే వేసే ముందే చెప్పారు. కలిగిన శ్రమ గురించి, లేకపోతే దాని తర్వాత ఎదురవే పరిస్థితుల గురించి, పరిణామాల గురించి వెనుకడుగు వేయని డిసైపుల్గా ఈ దినాల్లో నిలబడాలి, మనము ఉండాలి. ఎగ్జాక్ట్లీ, దట్స్ వెరీ ట్రూ. అండ్ అది కొంచెం కఠినంగా ఉండొచ్చు, ఖడ్గము ఏంటి యేసు ప్రభు సమాధానకర్త కదా అని, కానీ వాస్తవానికి క్రీస్తుని వెంబడించినప్పుడు ఖచ్చితంగా ఆయన వెలుగై ఉన్నాడు కనుక చీకటి ఏమాత్రము ఆయనని ఇష్టపడదు. యోహాను కూడా అదే రాసి అన్నాడు, ద వరల్డ్ డిడ్ నాట్ కాంప్రిహెండ్ ఇట్, చీకటి దాన్ని గ్రహించలేకపోయాను అని చూస్తున్నాం. సో గ్రహించలేదు కాబట్టి ఖచ్చితంగా ద్వేషం అనేది చూస్తాం. కానీ ఖచ్చితంగా న్యాయమైన శిష్యుడుగా మనం ఉన్నప్పుడు అది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని వాక్యమే చెప్తుంది కనుక సిద్ధపడి ఉండాలి. సిద్ధపడాలి ఖచ్చితంగా, మంచి మాట. సో ఇఫ్ యూ కమ్ టు ద ఫైనల్, చివరికి మనం రాగలిగితే శిష్యుడిగా శ్రమ పొందాను, శిష్యుడిగా ఒక యజమానుడి వల్లే మారాలి అనుకుంటా ఉన్నాను, అలాగే పరిణామాలు ఉంటాయని మాట్లాడుతూ ఉన్నారు అని యేసయ్య అక్కడితో శిష్యుడిని వదిలేయలేదు. ఒక మంచి మాటను యేసయ్య మాట్లాడారు, అది ఒకసారి చదువుతాను. 40వ వచనము నేను చదువుతాను. మిమ్మును చేర్చుకునేవాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకునేవాడు నన్ను పంపిన వాడిని చేర్చుకొనును అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. యేసయ్య మాట్లాడుతూ ఉన్నారు చివరి అంశముగా, పాయింట్గా, ద బ్లెస్సింగ్స్ అండ్ రివార్డ్ ఆఫ్ బీయింగ్ ఏ డిసైపుల్. ఎందుకంటే ఈయన అంటున్నాడు, మిమ్మును చేర్చుకునేవాడు నన్ను చేర్చుకొను. వాట్ ఏ బ్లెస్సింగ్ ఇట్ ఈస్. మనం ఇప్పుడు అథారిటీస్ని చూసినప్పుడు అంబాసిడర్స్ని చూస్తాం, దే క్యారీ అవర్ కంట్రీస్ నేమ్. ఎగ్జాక్ట్లీ, అదర్ కంట్రీకి వెళ్ళినప్పుడు, అదర్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు, హీఈస్ ద అంబాసిడర్ ఫ్రమ్ ఇండియా, హీఈస్ అంబాసిడర్ ఫ్రమ్ USA. సో హీ రిప్రజెంట్స్. సో అదే ఆ ఆధిక్యత, ఆ ఘనత, ఆ ఆనర్, ఆ బ్లెస్సింగ్ని యేసయ్య శిష్యుడికి, డిసైపుల్కి ఇస్తూ ఉన్నాడు. అండ్ హీ సేయింగ్, మరి ఈ చిన్నవారికి మీరు గిన్నెడు నీళ్ళు ఇచ్చినప్పుడు నీతిమంతుడు తన ఫలమును పొందుకొనును, నిశ్చయముగా మీరు దీవించబడుదురు, లేకపోతే ఆ ఫలాన్ని మీరు పొందుకుంటారు. సో బీయింగ్ ఏ డిసైపుల్, ఇట్ బ్రింగ్స్ బ్లెస్సింగ్స్ అండ్ రివార్డ్ అనేది కూడా యేసయ్య మాట్లాడుతూ ఉన్నారు. ఎగ్జాక్ట్లీ, దట్స్ అమేజింగ్. అంటే శిష్యుడిగా ఉండి నేను శ్రమ పొందా, నేను పరిచర్య చేస్తా అనడానికి ఏమాత్రం వీల్లేదు. ఎందుకంటే మనము ఆయనను వెంబడించినందుకు మనం నష్టపోయింది ఏం లేదు చెప్పాలంటే. అంటే ఆయన మనకి ఇచ్చే ఆధిక్యత, ఆశీర్వాదంతో పోల్చుకున్నప్పుడు మనం శ్రమపడింది, మనం ఆయన గురించి త్యాగం చేసింది బేసిక్గా అంత పెద్దదిగా మనం కన్సిడర్ చేయలేం. అందుకే భక్తుడు అంటాడు, లాస్ట్ డర్ట్ ఫర్ డైమండ్స్ అంటాడు. సో మురికిని వజ్రాల కొరకు వదిలేసినాం అంతే తప్పించి, అంటే ఆ శ్రమ ఇదేదో పెద్దది అనుకోవద్దు, బట్ ద రివార్డ్స్ అండ్ బ్లెస్సింగ్స్ ఆర్ గ్రేటర్. డైమండ్స్ ఆర్ గ్రేటర్ కదా, నాట్ డర్ట్ కదా. సో నవ్ ఇట్ ఈస్ మనం చూసినప్పుడు వాట్ వి సీ ఈజ్ నాట్ ఎటర్నల్. కరెక్ట్. సో బీయింగ్ ఏ ట్రూ డిసైపుల్, దేవుని కొరకు నిజమైన శిష్యుడిగా ఉండటే మనకి ఎటర్నల్ అయి ఉన్నది, రివార్డ్ ఇచ్చేది. ఈ లైఫ్లో రివార్డ్ ఉంటుంది, నెక్స్ట్ లైఫ్లో కూడా. మరి బీయింగ్ విత్ గాడ్ అనేది గొప్ప రివార్డ్ని దేవుడు ఇచ్చే రీతిలో మాట్లాడుతూ ఉన్నాడు. సో వెన్ వి జూమ్ అవుట్ అండ్ లుక్ ఎట్ ద ఓవర్వ్యూ ఆఫ్ Matthew chapter 10, మత్తయి సువార్త 10వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు, సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు యేసయ్య చాలా స్పెసిఫిక్గా తన శిష్యులతో మాట్లాడుతూ, ఇప్పుడు మనతో మాట్లాడుతూ, సో ఒక శిష్యుడికి ఉండవలసిన పరిస్థితులను, స్థితిగతులను, హూ వుడ్ బి ద ట్రూ డిసైపుల్. చాలా మంది శిష్యులుగా పిలువబడి వెళ్తా ఉన్నారు, కానీ ట్రూ డిసైపుల్గా ఈ అంశాలను దేవుడు మనకి చూపిస్తా ఉన్నారు. ఎగ్జాక్ట్లీ, అండ్ గాడ్ హస్ కాల్డ్ us all to be disciples. అందరినీ శిష్యులుగా ఉండడానికి పిలిచినాడు కనుక కేవలం నేను యేసు ప్రభు ఫ్యాన్ని అని చెప్పుకొని వెళ్ళిపోవడానికి లేదు. We are not called to be fans, we are called to be his followers. and వెంబడించడానికి మనం పిలువబడ్డాం కనుక ఆ విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. అవును, క్రీస్తుని వెంబడిస్తున్న వారు శిష్యులై ఉన్నారు, వారు నిజంగా క్రీస్తుని చూపించేవారుగా క్రైస్తవులుగా ఉండేవారై ఉన్నారు. కనుక ప్రియ యవనస్తులు, అలాగే దేవుని బిడ్డలందరూ కూడా డిసైపుల్షిప్లో ఉండులాగున, ట్రూ డిసైపుల్గా, నిజమైన శిష్యుడిగా ఉండు కృపను దేవుడు మనకి ఇవ్వాలని, అటు రీతిగా దేవుడు మనం నడిపిస్తే బాగుంటుంది. మరి దేవుని సహాయం మనకి ఖచ్చితంగా పరిశుద్ధాత్ముడి సహాయం చేసి, మరి మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఉన్న శిష్యుడిగా మీరు మేము ఉందుముగాక. God will definitely help us to be his disciples. Sure. Let's pray and conclude. All right. తండ్రి అయిన దేవా, నీకు స్తోత్రాలు. మేము మాట్లాడిన మాటలను బట్టి
నీవు మాతో మాట్లాడిన ప్రతి ఒక్క విషయముకై నీకు స్తుతులు అర్పిస్తూ, మరి నామకార్థము కాదు కానీ నిజమైన శిష్యులుగా ఉండుటకు, నీలో జీవించుటకు, నీ యొక్క మన్నను పొందుకుంటూ ముందుకు కొనసాగుటకు, అలాగే ట్రూ డిసైపుల్గా బ్రతుకుటకు, నిన్ను చూపించుటకు నీ కృపను మా అందరికీ నీ దయచేసి ఈ యొక్క తండ్రి పాడ్కాస్ట్ అందరికీ దీవెనకరముగా ఉంచమని యేసు నామముందు ప్రార్థన అడుగుచున్నాము తండ్రి.